హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధా తెలుగు వ్లాగ్స్. నా పేరు ఇంద్రజ. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిద్ధా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నా రెసిపీ ఏంటంటే పండుమిరపకాయ గోంగూర పచ్చడి అండి. ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా, గోంగూర కడిగేసి ఆరబెట్టుకున్నాను. పండుమిరపకాయలు ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. పండుమిరపకాయలు. గోంగూర 10 రూపాయల కట్టలు 2 అండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, ఒక బాండీ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం చింతపండు తీసుకొని పులుపుదనం కోసం అండి. గోంగూరలో ఉండే పులుపే కాకుండా కొంచెం చింతపండు వేసామంటే పుల్లగా బాగుంటుందని చెప్పి పచ్చడి ఘాటు లేకుండా, కారం లేకుండా పిల్లలు కూడా తినేలాగా ఉంటుందని చెప్పేసి కొంచెం చింతపండు అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసాము. గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోండి. గోంగూర అయితే ఇలా మగ్గుతుంది. చూసారు కదా, గోంగూర అయితే 2 నిమిషాల్లోనే ఇలా మగ్గిపోతుందండి. ఇంకా కొంచెం మగ్గాలి. 2 నిమిషాలకైతే ఇలా అయిందండి. కొంచెం ఇంకా ఆకులు ఉన్నాయి, ఇంకా మెత్తగా మగ్గాలి. అప్పటిదాకా మనం మగ్గించుకుందాము. 2 నిమిషాలకే అయితే చూడండి ఎట్లా అంతా నూనెలోకి అయితే కలిసిపోయింది గోంగూర, ఆకులు లేకుండా. ఇంకా కొంచెం ఉడకాలి. నాదైతే నేను స్టీల్ బాండీ తీసుకున్నాను, అందుకే కొంచెము స్టిక్ అవుతుంది. మీరు కావాలంటే నాన్ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, బాగా మెత్తగా అయిపోయింది. కొంచెం అయితే స్టిక్ అవుతుందండి, స్టీల్ బాండ్ యూజ్ చేశాను కాబట్టి. మీరైతే వీలుంటే నాన్ స్టిక్ అయితే యూజ్ చేసుకోండి. నాన్ స్టిక్ అయితే మంచిది కాదని చెప్పేసి నేను స్టీలే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెము ఆ గరిటతోనే స్మాష్ చేసుకున్నట్టు అన్నేస్తే మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు ఎక్కువసేపు బ్లెండ్ చేయకుండా తొందరగా అయిపోతుంది. అందుకే నేను కొంచెం స్మాష్ చేసుకున్నట్టు అన్నాను. నెక్స్ట్ అయితే పండుమిరపకాయలు అండి కట్ చేసుకుందాము. నేను తెచ్చిన పండుమిరపకాయలు అయితే అంత ఫ్రెష్గా లేవండి, కొంచెం వాడిపడిపోయినట్టే అనిపిస్తున్నాయి. ఇంకా సరే చేసుకొని తిందామా అని అనిపించేసి ఇంకా ఎలా ఉన్నా తీసుకొని వచ్చేసాను. మీకు ఫ్రెష్వి దొరికితే ఫ్రెష్వే తీసేసుకోండి. నాదైతే నేను తీసుకున్న పండుమిరపకాయలు అయితే కొంచెం వాడినట్టు అయ్యాయి, అంత ఫ్రెష్గా లేవు. మీరైతే దొరికితే ఫ్రెష్వి తీసుకొని చేయండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, అన్నీ ఒక్కొక్క మిరపకాయని 3-4 ముక్కలుగా కట్ చేశాను. సైజుని బట్టి 3 ముక్కలు 4 ముక్కలు చేశాను. ఇప్పుడైతే పండుమిరపకాయలు అయితే మిక్సీ పట్టేశాను. చూసారు కదా, కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టాను. ఇలా పలుకులు ఉంటే తినేటప్పుడు పండుమిరపకాయ బాగుంటుంది. సో అందుకే అలా చేశాను. నేనైతే చిన్న టీ గ్లాస్లో హాఫ్ వేసుకున్నానండి, టేస్ట్ చూసేసుకుందాం అన్నట్టు. కానీ ఈ హాఫ్ గ్లాసే సరిపోయింది. ఆ పండుమిరపకాయలకైతే 100 గ్రామ్స్ ఉంటాయి. 2 కట్టలు గోంగూరకి ఉప్పు అయితే అది సరిపోయింది. హాఫ్ టీ గ్లాస్ చూసేసుకోండి. మీరు ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే సాల్ట్ మాత్రం చూసేసుకోండి, ముందే ఎక్కువ వేసుకోకుండా. ఇక దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే గోంగూర పండుమిర్చి మిక్సీ అయితే పట్టేసుకున్నాము. దీంట్లో ఇంకా బాండీ తీసుకొని ఇందాక పెట్టుకుని బాండీనే పెట్టేశానండి. నేనైతే గోంగూర ఉడకబెట్టిన బాండీనే పెట్టేశాను, ఇంకా కడగలేక. మళ్ళీ దీంట్లో అయితే జీలకర్ర, ఆవాలు వేసాను. శనగపప్పు మినపప్పు వేయట్లేదండి, ఎందుకంటే
పచ్చడిలో ఉంటే మెత్తబడిపోతాయి. మెత్తబడిపోయిన తర్వాత మాకు నచ్చదు తినడానికి. సో అందుకని పచ్చిశనగపప్పు మినపప్పు అయితే వేయట్లేదు. కరివేపాకు వెల్లుల్లి వేసి కొంచెం అవి వేగిన తర్వాత ఇక మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే వేసేద్దాము. ఇక్కడైతే చూసారు కదా, నేను గోంగూరని ఉడకబెట్టిన బాండీలోనే వేసేసరికి కింద అయితే కొంచెం అడుగంటింది నూనె వేగుతుంటే. ఏం ప్రాబ్లం లేదు, అదే మనకి పచ్చడికి ఏమీ రాదు పైకి అంటుకొని. ఇప్పుడు చూసారంటే పచ్చడిని వేసాను. వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు అన్నీ బాగా ఎక్కిపోయాయి. ఇప్పుడైతే పచ్చడిని వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. సాల్ట్ మాత్రం చూసేసుకోండి. నేను వేసిన సాల్ట్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసిన సాల్ట్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. నిల్వ కూడా ఉంటుంది ఆ సాల్ట్కి. చూసారు కదా, ఇప్పుడు అయితే పండుమిర్చి మంచిగా ఉడికేదాకా ఉడకబెట్టుకుందాము. ఎందుకంటే పండుమిర్చిని ఇందాక మనం ఏం ఉడకబెట్టలేదు కదా. ఇప్పుడు మిక్సీ వేసుకొని దాంట్లో పచ్చిదనం పోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. చూసారంటే నూనె పైకి తేలి మనకి కొంచెం పండుమిర్చి ఉడికేదాకా ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు నూనె అంతా పీల్చేసుకుని ఉడుకుతుంది. ఆ నూనె బయటికి తేలేంత వరకు సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. ఒక 10 మినిట్స్ అయితే ఇది టైం తీసుకుంటుందని నేనైతే 10 మినిట్స్ ఉంచాను. చూసారా ఎట్లాగా నూనె అంతా పైకి అయితే తేలుతుంది. మీరు మాత్రం పచ్చడి నిల్వ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా గోంగూరని ముందు రోజు నైట్ కడిగేసి ఫ్యాన్ కింద కాకుండా నార్మల్గా కిచెన్లో ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోండి. అప్పుడైతే నిల్వ ఉంటుంది. నాకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి నేను ఆరబెట్టాను, కానీ కొంచెం ఇంకా తడిపొడి ఉండగానే చేసేసాను. తొందర ఎక్కువైపోయి. మీకు మాత్రం నిల్వ ఉండాలంటే మాత్రం తొందరగా నైటే ఆరేసుకొని పెట్టుకోండి. ఉదయం లేచిన తర్వాత చేసేసేయండి. పండుమిరపకాయలని రెండింటిని ఒకేసారి కడిగేసి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నారంటే సరిపోతుంది. ఉదయానికి లేచిన తర్వాత ఆరిపోతాయి. పిల్లలు అది స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరైతే పచ్చడి పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, పచ్చడి అయితే ఇట్లా ఉడికిపోతుంది. నూనె అంతా పీల్చుకొని పండుమిరపకాయలు ఉడికిపోయి నూనె మళ్ళీ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము దీన్ని అయితే. చూసారు కదా, ఇప్పుడు నూనె అయితే పైకి తేలి మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, గోంగూర పండుమిరపకాయలు మంచిగా ఉడికిపోయి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసుకుందాము. గిన్నెలోకి అయితే తీసేసుకొని దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకోండి. స్టీల్ దాంట్లో అయితే పెట్టుకోకండి. గోంగూర పండుమిరపకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే చేసుకుని తినాలని అనిపిస్తుంది. అన్నం అయితే చాలా అంటే చాలా బాగుంది. నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి. టేస్ట్ అయితే చేసేసాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా 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 టేస్టీగా ఉంది. గోంగూర లవర్స్కి అయితే పండగ. గోంగూర పండుమిర్చి లవర్స్కి అయితే పండగలాగే ఉంటుంది. అంత బాగుంది. ట్రస్ట్ మీ, నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.